హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. బట్ దానికన్నా ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా? మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. దానికి తగినంత ఆయిల్ తీసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం చిటికెటంతా పసుపు తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదే ప్రాసెస్లో మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తే ఆ చికెన్ అనేది మనకి మాడిపోయిన టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. సో ఈలోపు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ తిప్పుకోవాలి. దీని తర్వాత కొంచెం సేపు 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి. ఈలోపు మనకి ఆయిల్ అనేది పైకి వచ్చి కొంచెం మగ్గుతుంది. ఇదే ప్రాసెస్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. మనం పెరుగు వేసినా కూడా ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. సో మనం పెరుగు కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి ముక్కను చూసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న 5 మినిట్స్కి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చి ముక్క అనేది బాగా జ్యూసీగా కుక్ అవుతుంది. మనం బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీద్దాం. కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకి తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. సో ఈలోపు మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం.